సి మొత్తం గీతలో భగవంతుడి తాలూకా 33 పేర్లు వస్తాయి అండ్ అర్జున్ తాలూకా 20 పేర్లు వస్తాయి. సో ఈ రోజు నుంచి రాయడం మొదలుపెట్టండి. ఫస్ట్ పేరు వచ్చింది మాధవ. ఇంకా మనం ఎలా శ్లోకాలు చెప్తూ ఉంటే భగవంతుడి తాలూకా వేరే వేరే పేర్లు ఏమేం పేర్లు వస్తున్నాయి, దాని తాలూకా అర్థాలు ఏంటి మనం చూసుకుంటూ వెళ్దాం. సో ఇక్కడ 33 నేమ్స్లో ఫస్ట్ నేమ్ వచ్చేసింది మాధవ. ఇక్కడ మాధవ అని ఎందుకు చెప్పబడింది? మొత్తం యుద్ధం అవుతుంది, డబ్బులు, రాజ్యము, దానికోసమే కదా. మొత్తం అంతా యుద్ధం అవుతే మాధవ లక్ష్మీపతి అయితే అక్కడే కూర్చున్నాడు. వీళ్ళు ఊరికే ఇది నాది ఫైటింగ్ చేసినప్పటికీ లక్ష్మీపతి ఎక్కడ ఉన్నాడు? మాధవ లక్ష్మి తాలూకపతి చక్కగా స్మైల్ ఇస్తూ కూర్చుని ఉన్నారు. అండ్ ఇక్కడ ఏమైంది చూడండి, ఇంకొకటి గమనించండి. యుద్ధం అనేది కృష్ణుడికి వద్దు, యుద్ధం అనేది పాండవులకు వద్దు, యుద్ధం అనేది కావాలి దుర్యోధన్కి. దుర్యోధనే ఎప్పుడైతే కృష్ణుడు శాంతి దూతంగా అక్కడ వస్తే దుర్యోధనే అన్నాడు, నేను 5 గ్రామాలు కూడా యుద్ధం లేకుండా ఇవ్వను, నాకు యుద్ధం కావాలి. సో అందు గురించి ఇప్పుడు శంఖం కూడా మీరు చూడండి, ఫస్ట్ వాళ్ళ సైడే మొదలుపెట్టారు. ద రూలింగ్ పార్టీ మొదలుపెట్టారు ఫస్ట్ శంఖము, వీళ్ళు మొదలుపెట్టలేదు. ఎందుకు మొదలుపెట్టలేదంటే వీళ్ళు చెప్తున్నారు, మీరు యుద్ధం కావాలని చెప్తున్నారు కనుక మేము వచ్చాం, మాకు ఇంట్రెస్ట్ లేదు. అందుగురించి వాళ్ళు ఫస్ట్ ఆ శంఖాన్ని ఊదితే తర్వాత వీళ్ళు, అండ్ తర్వాత వీళ్ళంటే యాక్చువల్గా ఇక్కడ ఎవరు చేయాలి శంఖ ఊదన? ఫస్ట్ ధృష్టద్యుమ్న, తనే కదా సేనాపతి, కానీ ఎవరు చేస్తున్నారు? కృష్ణుడు. ఎందుకంటే వీళ్ళందరూ చాలా అమాయకులు ఆ పాండవాలు, కృష్ణుడు ఎలా చెప్తే అలానే, వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ లేదు. యుధిష్ఠిర్ తాలూకా ఒక భావం కూడా అలానే ఉంది, ఏది జరిగితే అదే న్యాయము, మంచిగా జరిగితే భగవంతుడి కృప, తప్పుగా జరిగితే నా కర్మ అని కూర్చుంటాడు. తనకి ఏ ప్రాబ్లం లేదు. కృష్ణుడు యుద్ధం చేయబాబు అంటే చేస్తారు, వద్దంటే కూర్చుంటాడు. భీముడు ఎక్స్ట్రా యాంగ్రీ, ఎక్స్ట్రా రియాక్షను. అర్జున్ ఒకటే కొంచెం నార్మల్గా ఉంటాడు. అండ్ వీళ్ళందరూ భగవంతుడి పైన నిర్భరై ఉన్నారు, తను ఎలా చెప్తే అలానే. సో అటు భీష్మ శంఖ ఊదుతూ ఉంటే ఇక్కడ కృష్ణ, ఎందుకంటే కృష్ణుడికి కదా మొత్తం వార్. ఇప్పుడు మనం మున్ముందును చూస్తాం, కృష్ణుడే, తనే టెన్షను. అర్జును, యుధిష్ఠిరులు అందరూ రోజు రాత్రి పడుకుంటారు చక్కగా, కృష్ణుడే రాత్రి అంతా టెన్షన్. ఇప్పుడేం చెయ్యాలి, ఎలా వీళ్ళని కాపాడాలి? ఓ అర్జున్ లే బాబు అంటే రేపు ఏమవుతుందంటే మీరున్నారు కదా అని పడుకుంటాడు, సో ఈ మొత్తం యుద్ధం యాక్చువల్గా యాక్సెప్ట్ చేసింది కృష్ణుడే కనుక తనే ఇంకా ఓకే ఐఎమ్ రెడీ అని చెప్తున్నాడు. సరే అయితే మీరు నా భక్తుల్ని ఇబ్బంది అయితే నేను కూడా తయారుగా ఉన్నాను అని కృష్ణుడు చెప్తున్నారనమాట. సో అందుకోసం తను మొదలుపెట్టారనమాట. అండ్ ఇంకొకటి మీరు గమనించండి, ఎక్కడైనా ఒక డిసిప్లిన్లో వెళ్తారు. ఫస్ట్ ఎల్డర్స్, అసలు మీరు డిసిప్లిన్గా చూస్తే కూడా ఫస్ట్ యుధిష్ఠిర్, తను కృష్ణుడు యుధిష్ఠిర్కైనా చిన్నోడు వయసులో, ఫస్ట్ యుధిష్ఠిర్ ఆ శంఖ ఊదాలి, తర్వాత భీముడు, తర్వాత కృష్ణ, అర్జున్ అలా వెళ్ళాలన్నమాట. కానీ ఇక్కడ అలాంటి ఏం లేదు. అండ్ కృష్ణ తర్వాత అర్జున్ మీరు ముందు చూస్తారు, అర్జున్ తర్వాత యుధిష్ఠిర్ చేస్తారు, తర్వాత నకుల్ సహదేవ్ చేస్తారు. ఆ మొత్తం మీద ఆ సేనాపతి నంబర్ 9లో ఉంటాడు. అసలు తను చెయ్యాలి ఫస్ట్లో, కానీ తను 9లో ఉంటాడు. ఎందుకు? ఎందుకంటే ఎక్కడైతే ప్రేమ ఉంటుంది అక్కడ డ్రై డిసిప్లిన్ ఉండదు. ఇలానే చేయాలి. నో, ఎవ్రీబడి లవ్స్ ఈచ్ అదర్ అండ్ దే రెడీ టు డూ ఎనీథింగ్. నో డ్రై డిసిప్లిన్. ఇక్కడ మీరు కౌరవాల క్యాంప్లో చూస్తే అంత డిసిప్లిన్ ప్రకారమే వెళ్ళాలి. ఎందుకంటే అస్సలు కౌరవ క్యాంప్లో ఎవరికి ఫైట్ చేయాలని కూడా లేదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. అందరు ఏడుస్తూ ఫైట్ చేస్తారు, మళ్ళీ తప్పదు కదా అని దుర్యోధన్ చెప్తున్నాడని. కానీ ఎవ్వరు కూడా ఉత్సాహంతో చెయ్యట్లేదు. అక్కడ ఉన్న కృష్ణుడు తాలూకా సేన కూడా దుర్యోధన్ వైపే ఫైట్ చేస్తున్నారు. వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది? కృష్ణుడు అటు ఉంటే వాళ్ళకి అట్టే వెళ్ళాలనిపిస్తుంది. అండ్ అక్కడ ఉన్న సేన కూడా అందరికీ యుధిష్ఠిర్ అంటే చాలా ఇష్టం. వాళ్ళకి కూడా యుధిష్ఠిరే మా మహారాజు ఉంటే ఎంత బాగుంటుంది. ఆ శాల్య కూడా అయ్యో అక్కడ నకుల్ సహదేవ్ అక్కడ ఉంటే నేనెందుకు ఇక్కడ ఉన్నానని. ఆ ద్రోణాచార్య, కృపాచార్య అండ్ భీష్మ వాళ్ళైతే జీవితం అంతానే ఏడ్చుకున్నారు, ఎందుకు మేము ఇక్కడ ఉన్నామని. సో ఎవ్వరు హ్యాపీగా లేరు.